అండి అందరికి, వెల్కమ్ టు శ్రీ టాక్స్. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయిందండి. ఇప్పటిదాకా నా ఛానల్ ని సపోర్ట్ చేసుకున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ అనేవి వస్తాయి అన్నమాట. సో స్టే ట్యూన్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ రోజు మన వీడియో వచ్చేసి 90s మెమరీస్ అన్నమాట. నా దగ్గర కొన్ని నేను దాచి ఉంచాను, సో అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ దిస్ అన్నమాట. ఇది వచ్చేసి యూ కెన్ సీ, వీళ్ళందరి ఫేసెస్ చూపించేస్తున్నానని వీళ్ళందరూ నన్ను తిట్టారండి ఒకవేళ నా వీడియో చూస్తే. బట్ ఇప్పుడు వీళ్ళని గుర్తుపట్టడం కూడా కష్టమే కాబట్టి చూపించచ్చు, పర్లేదు. వీళ్ళల్లో నేను ఎక్కడ ఉన్నాను గెస్ చేయండి. నేను ఇక్కడున్నా. దిస్ ఇస్ మీ. ఇది వచ్చేసి మా 10th క్లాస్ మెమరీ ఫోటో అన్నమాట. వీళ్ళందరూ మా 10th క్లాస్ బ్యాచ్ మేట్స్. సో ఇది తీసుకొని నేను 10 years అవుతుంది అనమాట. 10 years నుంచి కవర్ కూడా నేను పీకలేదండి. ఇట్లానే ఉంది, ఇది మా ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు కోరిక అనమాట. పెట్టలేదు, ఇందులో ఉండిపోయింది హ్యాండ్ బ్యాగ్ లో. బట్ ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది. ఇది మా మెమరీ. వీళ్ళందరూ మా స్టాఫ్ అన్నమాట. నాకు చాలా చాలా ఇష్టం. మా సైన్స్ సార్, హిందీ సార్, మా హెచ్ఓడి సార్, మా ప్రిన్సిపల్ సార్, మా సోషల్ సార్, తెలుగు మేడం, ఇంగ్లీష్ మేడం, గ్రీష్మ మిస్ అండ్ తెలుగు మేడం. ఐ లవ్ మై స్టాఫ్. నాకు చాలా 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 ఇష్టం అనమాట. గ్రీష్మ మిస్ మా ఇంగ్లీష్ మిస్ అనమాట. ఇది నేను 9th లో జాయిన్ అయ్యాను ఈ స్కూల్. 8th వరకు వేరే స్కూల్లో చదివాను అనమాట. సో ఆ స్కూల్లో కూడా గ్రీష్మ మిస్ నాతోనే ఉన్నారు. ఇప్పుడు 10th దాకా కూడా నాతోనే ఉన్నారు. నాకు చాలా 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 ఇష్టమైన మిస్ అనమాట. ఆవిడ నన్ను గుర్తుపడుతుందో లేదో నాకు తెలీదు. వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ కాంటాక్ట్ ఏమీ నాకు తెలియదు అనమాట. ఒక నెంబర్ అయితే తీసుకున్నాను కానీ ఆ నెంబర్ ఇప్పుడు అవైలబిలిటీలో లేదు. సో లేరు అనమాట, ఎవరు లేరు. బట్ నాకు చాలా 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 ఫేవరెట్ క్లాస్ అన్నమాట. చాలా మంచి ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు దాకా కూడా ఉన్నారు. నేను మధ్యలో ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోలేదు. నా 10th క్లాస్ ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ అన్నమాట. ఐ మిస్ యూ గైస్, ఐ మిస్ యూ సో మచ్. ఇది నెక్స్ట్. ఇది వచ్చేసి మా నాన్న ఫోటో. ఇది చూడండి ఎట్లా పాడైపోయిందో. ఇప్పుడు ఫోటోస్ క్లీన్ చేస్తున్నారు కదా, ఆ ప్రాసెస్ ఏదైనా ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇది క్లీన్ చేయించాలి. నాన్న ఫోటో పాడైపోయింది. వాళ్ళు ఎప్పుడు ఎన్నో ఇయర్స్ క్రితం తీసుకున్న ఫొటోస్ కదా, అది నీట్ గా లేదన్నమాట నాన్న ఫోటో. దిస్ ఈస్ ద ఫేవరెట్ వన్, డైరీ. ఈ డైరీ వచ్చేసి నా ఇంటర్ ఫ్రెండ్ శ్రీజా అని చెప్పి నాకు ఇచ్చింది. నా బర్త్డేకి ఇచ్చింది. నేను అప్పుడు బీటెక్ హాస్టల్లో చదువుతుంటే మా అమ్మతో ఇచ్చి పంపించింది. సో శ్రీజ ఇచ్చిన డైరీ అన్నమాట. నా కష్టం, నా సుఖం ఈ రోజు నేను ప్రిజర్వ్ చేయాలి, ఈ మెమరీని నేను దాచుకోవాలి అంటే నేను ఈ డైరీలోనే రాసుకుంటాను. ఎందుకో తెలీదు, ఈ డైరీలోనే రాసుకోబుద్ధి అవుతుంది నాకు. అది ఒక క్యూట్ లెటర్ రాసి పంపించింది నాకు నా బర్త్డేకి అని చెప్పి. క్యూట్ లెటర్ అన్నమాట రాసింది. నేను చదువుతాను సో దట్ నాకు ఒక మెమరీలా ఉంటుంది అనమాట. హ్యాపీ బర్త్డే బంగారం, నేనే నీకు ఫస్ట్ లెటర్ రాస్తున్నా, దాచుకో లైఫ్ లాంగ్, ఓకేనా? లవ్ లెటర్ కాదు, ఫ్రెండ్షిప్ లెటర్. నువ్వు నవ్వితే ఎంత నచ్చుతుందో నాకు, నువ్వు ఏడిస్తే అంత కోపం వస్తుంది. సో నా కోసమైనా నవ్వుతూ ఉండు. మనం అన్నింటికి ఏడిస్తే దానికి వాల్యూ ఉండదురా. ఏడ్చాము అంటే దానికి ఎంతో రీజన్ అనేది ఉండాలి. ఇప్పుడే మన కన్నీళ్లకు వాల్యూ రా. ఓకే మా, జాగ్రత్తగా ఉండు. ఈ ఫ్రెండ్ ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకో. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డార్లింగ్, మిస్ యూ మా. ఇది ఎంత క్యూట్ గా ఉంది. కానీ ఫస్ట్ లెటర్ ఇది కాదు రాసింది, నాకు మా 10th వాళ్ళు రాశారు. బట్ ఎనీవే ఇది అలానే ఉంచాను. అది ఎలా డైరీలో పెట్టించిందో అలాగే ఉంచాను అనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా చాలా లక్కీ అన్నమాట. ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు మనకి ఏదో వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తేనే ఫ్రెండ్ కాదండి. వాళ్ళు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకోవడం కూడా ఫ్రెండ్షిప్. ప్రెసెంట్ నేను ఇది మాట్లాడుకోవట్లేదు. ఐ లవ్ యూ శ్రీజ. ఇది వచ్చేసి మా ప్రోగ్రెస్ కార్డ్. ఇది మా ప్రోగ్రెస్ కార్డ్. సో 2014 to 15 అప్పుడు చదివాను నేను. అంటే భూమి పుట్టక ముందు పుట్టాను నేను.
ఇగోండి ఇది అన్నిట్లో మనం టాప్ స్టూడెంట్ అన్నమాట, అందుకే నచ్చాను. ఇది ఇది మీకు కనిపిస్తుందా? ఇది వచ్చేసి పిచ్చిదాన్ని అన్నమాట. నేను చెత్త అంతా దాచుకుంటాను ఏరుకొని. నాకు తెలియదు నేను పిచ్చిదాన్ని నిజంగానే. ఇది నవ్వుతారు మీరు చెప్తే. మా 10th క్లాస్ లో ఇండిపెండెన్స్ డే జరిగింది అనమాట. సో 10th స్టూడెంట్స్ అంటే సీనియర్స్ కదా స్కూల్ మొత్తం. మేమే మొత్తం స్కూల్ అంతా డెకరేట్ చేసాం అనమాట. మా క్లాస్ అదంతా డెకరేట్ చేసాము. ఆ రోజు నైట్ అంతా ఉండి డెకరేట్ చేసాము. సో ఆ డెకరేషన్ గుర్తు అన్నమాట. ఇది మేము చేసాము అని చెప్పడానికి ఇది గుర్తు. ఇలాంటి వాటితో చేసాం, అందుకే దాచుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది ఊడిపోయింది. ఇది వచ్చేసి పెన్. మనం 10th క్లాస్ లో ఇచ్చుకుంటాం కదా, ఆల్ ద బెస్ట్ చెప్పుకొని పెన్స్, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కదా. సో అట్లా వచ్చిన గిఫ్ట్ అన్నమాట నాకు. వినయ్ అని చెప్పి మా 10th క్లాస్ ఫ్రెండ్ ఇచ్చాడు. సో దీన్ని ఇట్లానే పెట్టాను. బట్ తను ఇంత ప్రేమగా ఇచ్చాడు కాబట్టి నేను ఇట్లానే దాచి ఇలాగే పెట్టాను. థ్యాంక్ యూ వినయ్. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నమాట. ఇవి పోతున్నాయని ఇలా కవర్ లో పెట్టేశాను. పేపర్ లో. ఇవన్నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అండి. నాకు ఎవరెవరు ఇచ్చారో గుర్తులేదు, ఎందుకంటే 10th కూడా కాదు, ఇవి నా స్కూల్ టైంలో అనమాట. 2010, 11 ఆ టైం వరకు దాచాను ఇవన్నీ. అంటే అప్పుడు ఫ్రెండ్షిప్ డే వచ్చేసి మనం ఫ్రెండ్షిప్ డే రాగానే మనం బ్యాండ్ తీసుకొని బ్యాండ్ కడతాం కదా. సో అలా వచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎవరెవరు ఇచ్చారో గుర్తు కూడా లేదు నాకు. కానీ నేను ఏం చేస్తానంటే ఏది పాడేనండి. ఎవరు ఏది ఇచ్చినా సరే ఐ కీప్ ఇట్ సో వెల్ అన్నమాట. ఎందుకంటే అదొక మెమరీ. ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా, మనం వాళ్ళతో మాట్లాడకపోయినా, ఇప్పుడు ఇన్ని నేను దాచాను కదా, వీటన్నిటిలో అసలు నాతో చాలా మంది టచ్ లో కూడా లేరు. అయినా సరే నేను దాచాను, ఎందుకంటే ఇట్స్ ఎ మెమరీ. ఆ టైంలో మనం స్పెండ్ చేసాం కలిసి, ఆ మెమరీస్ కోసం అన్నా దాచుకోవాలి. సో అట్లా నేను అన్ని దాస్తాను అనమాట. నేను అసలు ఏది పడేయను. వీటన్నిటికీ మా అమ్మ చాలా హెల్ప్ చేసింది, నాకు అన్ని ఆర్గనైజ్డ్ గా పెట్టిద్ది అనమాట. మా బీటెక్ ఫ్రెండ్స్ వసు, సిఆర్, మా మ్యాగీ, వీళ్ళు కూడా ఎప్పుడు ఏడిపించాలనే చూస్తారన్నమాట నన్ను. సో అదేం రాసిందో చూడండి. మై డియర్, హలో, ఐఎమ్ గుడ్ హియర్, ఐ హోప్ యు ఆర్ ఫైన్ హియర్, డియర్ డాంకీ, డోంట్ ఫీల్ అలోన్, ఎవ్రీవన్ ఈస్ హియర్ ఫర్ యూ, ఐఎమ్ మిస్సింగ్ యూ లాట్, స్టడీ వెల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, డోంట్ ఫర్గెట్ టు టేక్ ఏ గిఫ్ట్ అంట. బస్సు మరి ఏ గిఫ్ట్ ఇచ్చిందో దీనిలో ఏదో పెట్టేసినట్టుంది, మర్చిపోయాను నేను. వాళ్ళు ఏంటంటే నేను ఎక్కువ ఏడుస్తా ఉంటాను, అప్పుడప్పుడు ఊరికే ఏడుస్తాను నేను. ప్లస్ ఏదో ఫీల్ అయిపోతాను అనమాట. దానికి అసలు సంబంధం కూడా ఉండదు, ఏదో గుర్తొచ్చి ఫీల్ అవుతూ ఉంటాను. అట్లాంటప్పుడు ఇట్లా చిల్ చేస్తారు అనమాట. ఇది చూడండి, ఇది కూడా చదువుతాను. ఇక్కడ ఓం కూడా రాసింది అనమాట. ఇదేదో ఎగ్జామ్ పేపర్ లాగా. ఓ ప్రియా, నిన్ను చూసిన మరుక్షణం నా మనసులా లేదు, ఏదో తెలియని అలజడి, నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలి అని నా మనసు ఆరాట పడుతుంది. నేను క్లాస్ కి వచ్చిన వెంటనే నా కళ్ళు నీ కళ్ళను వెతుకుతూ ఉంటాయి. వస్తే నాకంటే ఆనందపడే వాళ్ళు లేరు, కానీ నువ్వు ఆ రోజు రాలేదు అని తెలిస్తే ఆ రోజు నాకు ఏదో తెలియని భయం, ఇంకెప్పుడు నాకు కనిపించవేమో అని ఆందోళన. అందుకే నా కోరిక మేరకు నువ్వు రోజు క్లాస్ కి అయితే నేను కూడా వస్తాను, అప్పుడు బోత్ ఆర్ హ్యాపీ. ఓ చెలియా, నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసు లాగా మారి కవితే రాసేసా, ఫుడ్లు లేకపోయినా బెడ్లు లేకపోయినా సిగ్నేచర్ వసంత మ్యాగీ. సైకో లాగా బిహేవ్ చేస్తారు చూసారా. ఎవరైనా ఇది అమ్మాయి రాసిందంటే నమ్ముతారండి? ఎవరైనా నమ్ముతారా? ఎవరో అబ్బాయి రాశారంటే అట్లాంటి పనులన్నీ చేస్తారు. నాకు హెడ్ఏక్ తెప్పించే వాళ్ళు అనమాట. దిస్ ఈజ్ 1 లెటర్. ఏంటో నాకు చాలా లెటర్స్ వచ్చినాయి అనమాట. రాయాల్సిన వాళ్ళు తప్ప అందరు రాస్తారు. ఇది వచ్చేసి ఆది గురించి చెప్పాలంటే, ఆది అనే వాడు మా 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా టిల్ డేట్ వరకు నాతో ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ అండి. నా కష్టమైన, సుఖమైన, హ్యాపీనెస్ అయినా ఏదైనా సరే నేను వాడితో షేర్ చేసుకుంటాను. అండ్ నన్ను జడ్జ్ చేయడు. ఇది ఇలా చేశాను, లేదంటే ఇలా అయ్యింది, ఇలా అనిపిస్తుంది అన్నా సరే బట్ ఏదో ఒకటి చెప్తాడు. కానీ అసలు నాకు జడ్జ్ అనేది చేయడానికి ఒక్కరికి అట్లాంటి ఫ్రెండ్ ఉండాలండి. అది మై సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. వాడు అన్ని నాకు చెప్తాడు, నేను అట్లనే వాడికి అన్ని చెప్తాను. సో స్టిల్ నాకు ఇంకా అలానే ఉన్న ఫ్రెండ్ ఎవరంటే ఆది.
సో వాడు రాదు. వాడు ఏంటంటే హ్యారీ పోటర్ ఇంకా ఏవేవో ఉంటాయి కదా, అవి నాకు పేర్లు కూడా తెలీదు, అవన్నీ చూసేవాడు అనమాట. అసలు అవి ఏంటో కూడా నాకు తెలీదు. సో వాటిల్లో ఉన్నట్లు నాకు లెటర్స్ రాసి లేదంటే విష్ చేయడము ఇట్లాంటివన్నీ చేసేవాడు. ఇదిగోండి, ఇదంతా నేను చదవను కానీ మై ఫ్రెండ్ ఇఫ్ యూ గెట్ బోర్డ్ విజిట్ అని చెప్పి కంట్రీస్ రాశాడు. రాసి బర్త్డే విషెస్ అన్నమాట, బర్త్డే విషెస్ చెప్పాడు. అది ఆది ఇచ్చిన లెటర్ అన్నమాట. అట్లనే దంచండి. 10th లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇందు మూర్తి అని చెప్పి. సో వాళ్ళిద్దరికి ఇవ్వడానికి నేను 2 కీ చైన్స్ కొన్నాను. ఎం వచ్చేసి మూర్తికి, ఐ అంటే ఇందుకు అన్నమాట. సో అయితే మేమిద్దరం ఎందుకు మాట్లాడుకోవట్లేదు, మూర్తి నేను, నాకు సినారియో గుర్తులేదు కానీ ఎందుకు మాట్లాడుకోవట్లేదు. మా ఇద్దరికి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇది మా కామన్. బ్యాగ్లో పెట్టాను అనమాట నేను కీ చైన్. అప్పుడు చూడండి నేను రాశాడు లెటర్. రాశాడంటే, డియర్ సిస్టర్, కీ చైన్ నువ్వు నా చేతికి ఇస్తేనే తీసుకుంటాను, అది నీ బ్యాగ్ లో పెట్టాను. మాకు 10th క్లాస్ లో స్టడీ అవర్స్ జరిగేవి అనమాట, 7 to 9 or సంథింగ్ జరిగేవి. సో అవి మా రాజ్యం అనమాట. ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు రాశాడు అనమాట తన రైటింగ్. ఇది తన రైటింగ్ అనమాట, బాగుంటది, మా మూర్తి రైటింగ్ బాగుంటది. సో ఇది అది ఇలాగే ఇంకా నా బ్యాగ్ లోనే ఉంది. ఎప్పుడు తీసుకుంటావా అయ్యా స్వామి? ఇవి అసలు పిచ్చి పిచ్చి చెత్త అంతా నా బ్యాగ్ లోనే ఉంటది. ఇవి చాక్లెట్ ర్యాపర్స్, ఎవరు ఇచ్చారో తెలీదు, ఇచ్చారు, దాచాను. ఇదిగోండి, దీనిలో ఈ 2 చాక్లెట్స్ కలిపి ఇచ్చారనమాట. అప్పుడు స్వీట్ హార్ట్ చాక్లెట్స్ వచ్చేవి కదా, యూ కెన్ సీ, అప్పుడు స్వీట్ హార్ట్ చాక్లెట్స్ వచ్చేవి కదా. సో ఆ స్వీట్ హార్ట్ చాక్లెట్ ఇది, ఈ 2 ఇచ్చారు. ఈ 2 తినేసి ఇందులో పెట్టాను. అండ్ దిస్ వన్, ఇది పేపర్ అన్నమాట. మాకు ఒక కోరిక ఉంది, ఏంటి అంటే అది జెరూసలేం ఇజ్రాయెల్ వెళ్ళాలని చెప్పి కోరిక అన్నమాట. ఇది ఎప్పుడు తీరుతుందో తెలీదు. అమ్మ నన్ను అడిగింది తీసుకెళ్ళమ్మా అని చెప్పి. సో అమ్మని, నాన్నని, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని చెప్పి నా కోరిక. అయితే ఇది పేపర్ లో వేశారనమాట, జెరూసలేం గురించి వేశారు ఈనాడు సాక్షి పేపర్ లో. పేపర్ చూడండి ఎట్లా అయిపోయిందో, అంటే ఎప్పుడో వేశారు. సో పేపర్ ఇలా దాచి పెట్టాను అనమాట. ఎప్పటికైనా సరే జెరూసలేం వెళ్ళాలి అని చెప్పి ఈ పేపర్ ఇట్లా దాచి పెట్టాను. అండ్ ఇవి మీకు చూపించాను కదా బస్ టికెట్స్, ఇవి బస్ టికెట్స్. ఇవి నాకు అనిపించింది అనమాట, ఇంక ఇవి ఫ్యూచర్ లో మనకి కనపడవు, అప్పుడే అనిపించింది. సో ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ ఇవి వస్తున్నాయి కాబట్టి మనకి ఫ్యూచర్ లో ఇది కనపడదు. సో ఇది ఒక మెమరీగా దాచుకుంటే చూపించచ్చు పిల్లలకి అనే ఒక ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది. సో వాటితో దాచాను టికెట్స్. ఫస్ట్ ఫోన్ పౌచ్ అని, ఫోన్ ఎట్లాగో దాయలేదు కాబట్టి పౌచ్ దాచా. ఇది కటింగ్ ఇట్ ఆఫ్, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. సో ఇక్కడతో ఆపేస్తాను. సో గ్రీటింగ్ కార్డ్స్, ఈ మెమరీస్ అన్ని నేను సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ చిన్ని జ్ఞాపకాలు మీకు అందరికీ నచ్చుతాయని నేను కోరుకుంటున్నాను. మీలో మీకు మీ మెమరీస్ రికలెక్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మీకు మెమరీస్ రికలెక్ట్ అయితే మీ 10th క్లాస్ ఎలా జరిగింది, మీకు ఎవరెవరు లెటర్స్ రాసి ఇచ్చారు, మీరు నాలాగే ఇలాగే దాచుకునే వాళ్ళు. సో ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.